ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టఫ్ ఫైట్ అయితే నడుస్తోంది. ఇటు చూసుకుంటే అయితే కనుక కూటమి అయితే ముందంజలో ఉంది. ఆల్మోస్ట్ విన్నింగ్ ఫిక్స్ చేసేసినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ఏదైతే ఈ రాముణ్ణి తీసుకొచ్చిందో రాజకీయాల్లో, ప్రజలు చాలా విజ్ఞతగా రాజకీయాలు వేరు, మతం వేరు అని చెప్పి వేరు చేయడం, అది ప్రధానంగా 62 సీట్ల గతంలో ఉన్న యూపీలోనే ఈరోజు 33 లీడ్కి పరిమితం చేసింది. అంటే అక్కడ దాదాపు 29 సీట్లని కోల్పోతున్నది. ఎక్కడైతే అయోధ్యలో మేము రాముని యొక్క మందిరాన్ని 500 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మందిరాన్ని మేము తీసుకొచ్చాము అని చెప్పిన, అంటే భారతదేశము ఒక సెక్యులర్ దేశము అని మళ్ళా ప్రజలు ప్రూవ్ చేస్తున్నారు అనేది ఒక అంశం. అదేవిధంగా బీహార్లో నితీష్తో ఆడిన డ్రామా కూడా ఈరోజు దెబ్బకొట్టింది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఎన్సీపీని, అదేవిధంగా శివసేనని వీటిని చీల్చి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ కూడా ఈరోజు మహారాష్ట్రలో బెడ్స్ కొడుతూ ఉన్నది. తమిళనాడులో ఒకటి లీడు, కేరళలో ఒక లీడ్ వచ్చినా కూడా గతంలో 26 సీట్లు ఉన్న కర్ణాటకలో ఈరోజు 13కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టోటల్గా తాను ఒక్కటి 370 అధికారాన్ని నేను రద్దు చేశాను కాబట్టి 370 నాకు వస్తాయి, మొత్తం కూటమికి 400 వస్తాయి అని చెప్పిన ఏదైతే ఉన్నదో 370 రద్దు చేయడం అనే దాన్ని కూడా ప్రజలు అక్కడ అంగీకరించలే. జమ్మూ కాశ్మీర్లో కూడా 2 సీట్లు ఎన్డీఏ మన ఇండియా గెలుచుకుంటూ ఉంది. అందుకని ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో నియంతృత్వం, ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలిందో దేశవ్యాప్తంగా కూడా మోడీ చరిష్మా అనేది ఈసారి వాళ్ళు అనుకున్నంత ఇదిగా జరగలేదు అనేది ఈ ఎన్నికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక 240లో, అంటే ఇప్పుడు వచ్చిన 294 లీడ్లో ఉంది. 297 వస్తేనే కానీ మ్యాజిక్ ఫిగర్ రాదు. అందుకని 294లో 240 తీసేస్తే 54 సీట్లు వాళ్ళ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 16 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి ఆయన కనుక ఎన్డీఏని కాదని, అంటే ఇలా జరుగుతుందని నేను అంటలా, ఎన్డీఏని కాదని సపోర్ట్ చేస్తే మ్యాజిక్ ఫిగర్ని కూడా వాళ్ళు చేరుకోలేరు. అలాగే బీహార్లో నితీష్ ఒకసారి బీజేపీతో ఉంటాడు, ఒకసారి ఇండియాతో ఉంటాడు. అక్కడ కూడా నితీష్ కనుక వెనక్కి జరిగితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కూడా బీజేపీకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ రద్దు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ యొక్క ఇది ఉందో 2025లో, అంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఆ రిజర్వేషన్స్ని రద్దు చేయాలి, రాజ్యాంగాన్ని వెనక్కి తీసుకురావాలి, మనుధర్మశాస్త్రాన్ని మళ్ళా తీసుకురావాలి, వెనకటి సనాతనాన్ని తీసుకురావాలనే ఏదైతే ఉన్నదో ఇవేవి కూడా భారతదేశంలో మోడీ యొక్క చరిష్మాని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే స్థితిలో లేవు అనేది అర్థమైంది. రెండోది, ఈ ముస్లింల యొక్క మైనారిటీస్ యొక్క రిజర్వేషన్స్ మీద ఇక్కడ మన తెలంగాణకు వచ్చి మొత్తం ముస్లింల యొక్క మన ఆస్తులన్నింటినీ కూడా, మన సంపదని ముస్లింలకు కట్టబెడతారు అని చెప్పి చేసిన అపవాదు కానీ, లేదా కడక ఎంత దుర్మార్గమైనదంటే హిందూ స్త్రీలు పవిత్రంగా భావించే మంగళసూత్రాలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పిన, ఇవేవి కూడా పనిచేయలేదు సెంటిమెంట్స్ అనేది ఈ యొక్క లీడ్స్ని బట్టి అర్థమవుతున్నది. రైట్. ఇక ఢిల్లీ వేదికగా రాజకీయం మరింత హీట్ ఎక్కుతోంది. ఎన్డీఏ ఇండియా కూటమి పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి. రేపు ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీటింగ్ జరగనుంది. అటు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీలు భేటీ కాబోతున్నాయి. ఎన్డీఏ ఆశించిన స్థానాలను దక్కించుకోలేకపోయింది. ఎన్డీఏపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ ఇండియా కూటములు పోటాపోటీగా పలు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో నెంబర్ గేమ్ను కొట్టి పారేయలేమని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అటు అధినేతలు భాగస్వామి పక్షాలను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓటు. సో మొత్తంగా దేశవ్యాప్తంగా 7 విడతల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈరోజు
విడుదల కావడం జరిగింది. దేశవ్యాప్తంగా మోడీ 400 సీట్ల టార్గెట్ తోటి ఈ రంగంలో దిగి మోడీ కూటమిని విజయం సాధించాలని చెప్పేసి